చూడండి ఇక్కడ చర్యను ప్రారంభించడానికి మెయిన్గా ఈ కెటలైటిక్ ఎలిమెంట్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. అదే మనకు ఇప్పుడు చెప్పాం కూడా. ఎక్కడంటే మనకి ఇంటర్మీడియట్లో మనకి గ్లూకోజ్ చర్య విధానం ఒకటి ఉంటుంది. మనకి గ్లూకోజ్ మాలిక్యూల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ లేదంటే స్ప్లిట్టింగ్ టు ది గ్లూకోజ్ మాలిక్యూల్ ఈజ్ స్ప్లిట్ ఇంటూ ది 2 పైరువిక్ యాసిడ్స్ అని చెప్తాం. దాంట్లో ప్రొడక్షన్ ఆఫ్ ఏటీపీ ఆర్ కన్జ్యూమ్ ఆఫ్ ఏటీపీలో ఖచ్చితంగా మనకి మెగ్నీషియం అంటే ఉపయోగపడుతుంది అనమాట. అంటే మీకు ఐడెంటిఫికేషన్ కోసం ఆ కెటలైటిక్ యాక్టివిటీ గురించి చెప్పడం అనేది జరిగింది. కెటలైటిక్ ఎలిమెంట్ గురించి చెప్పడం జరిగిందమ్మా. అంటే ఇక్కడ ఏంటంటే ఎంజైమ్లు ఉత్పత్తికి తోడ్పడతాయని చెప్తాడు. లేదంటే ప్రధానంగా మనకి ఏంటంటే ఇది ఉత్ప్రేరక చర్యని యాక్టివేట్ చేయడంలో మనకు తోడ్పడుతుందని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అందుకని వీటిని ఏం చెప్తాడంటే కెటలైటిక్ ఎలిమెంట్స్ అని చెప్తాం. సో సెకండ్ వన్ ఈజ్ బ్యాలెన్సింగ్ ఎలిమెంట్స్. ఇవి బ్యాలెన్సింగ్ ఎలిమెంట్స్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే దీంట్లో కూడా యానియన్స్ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్ అంటే అయాన్స్ అనేవి ఒక ఏరియా నుండి రెండో ఏరియాకి మూమెంట్ అవుతూ ఉన్నప్పుడు 2 సైడ్స్ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిన్న ఎగ్జాంపుల్ అది కూడా చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ మనకి ఎక్కడంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఉందమ్మా. మైటోకాండ్రియా అంటే రెస్పిరేషన్ ప్రాసెస్లో కానివ్వండి, లేదంటే ఫోటోసిన్థసిస్ మెకానిజంలో కానివ్వండి, కిరణజన్య సంయోక్రియ విధానంలో కానివ్వండి, లేదంటే మనకి శ్వాసక్రియ విధానంలో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో మనకి ఒకటి చెప్తాం మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫోటోసిన్థసిస్ మెకానిజం అంటే కిరణజన్య సంయోక్రియ విధానం తీసుకున్నట్లయితే దాంట్లో మనకి స్ట్రోమా రీజియన్లో నుండి సైటోప్లాజం, స్ట్రోమా రీజియన్లో నుండి మనకి అంటే ఇక్కడ ఏంటంటే స్ట్రోమా నుండి లోపల వైపుకి అనమాట. అంటే థైలకాయిడ్ మెంబ్రేన్ క్రాస్ అయ్యి లోపలికి బయటికి స్ట్రోమా రీజియన్ నుండి థైలకాయిడ్ లోపల తలంలోకి మూమెంట్ అనేది జరుగుతుంది మనకి. ఇక్కడ అలా మూమెంట్ అయ్యేటప్పుడు మనకి ఏంటంటే అక్కడ ప్రోటాన్స్ అనేవి అది యానియన్స్ అనేవి మనకి బ్యాలెన్సింగ్ అవ్వాలంట. ఇంకోటి ఉంది మనకి ఇక్కడ మనం ఎప్పుడు రెగ్యులర్గా చూసేది మనకి ఎక్కడంటే ఆస్మాసిస్ ప్రాసెస్ ఉందమ్మా. ఆస్మాసిస్లో కూడా మెయిన్ ప్రాసెస్ అదే. ఆస్మాసిస్ ప్రాసెస్లో కూడా హై కాన్సన్ట్రేట్ నుండి లో కాన్సన్ట్రేట్కి వెళ్ళేటప్పుడు ఆ కాన్సన్ట్రేట్ లెవెల్ అనేది ఈక్వల్ అయ్యే వరకు మూమెంట్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఒక మెంబ్రేన్ అనేది సెమీ పెర్మేబుల్ మెంబ్రేన్ కనుక ఉన్నట్లయితే, లేదంటే ఒక మెంబ్రేన్ ఉంటే అవుట్ సైడ్ ఇన్సైడ్ కూడా 2 సైడ్లు కూడా ఖచ్చితంగా అయాన్స్ యొక్క సమతుల్యత లేదంటే ఈక్వల్ అనేది అయ్యే వరకు కూడా ఈ ఎలిమెంట్స్ మనం ఏదైతే ఎలిమెంట్స్ అనుకుంటున్నా అవి బ్యాలెన్స్ చేయడానికి అయాన్స్ని ఉపయోగపడతాయి అన్నమాట. దాని కేటగిరీకి సంబంధించింది ఏంటంటే మనకి మెగ్నీషియం, కాల్షియం, సోడియం, క్లోరిన్, పొటాషియం ఇవి మనకి మెయిన్గా ఉపయోగపడడం అని జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి అంటే మనం దేని బేస్ చేసుకుని మనకి ఇప్పుడు చూడండి ఒకసారి అగైన్ మనం చెప్పేది ఏంటంటే ఆల్రెడీ వరకు డిస్కస్ చేసింది ఏంటంటే ఎలిమెంట్ గ్రూప్స్ టైప్స్ అనమాట. అంటే బేస్డ్ ఆన్ ది అవైలబిలిటీ అంటే మొక్కల్లో ఉండేటువంటి మూలకాలు వాటి యొక్క క్రియాధర్మాల బట్టి మనం డివైడ్ చేస్తాం. ఎన్ని రకాలంటే 2 రకాలు, ఫ్రేమ్వర్క్, ప్రోటోప్లాజ్మిక్. బట్ ఫ్రేమ్వర్క్లో ఎటువంటి డివిజన్స్ లేదంటే కేటగిరీస్ ఉండవు. ప్రోటోప్లాజ్మిక్లో మాత్రం 3 రకాలుగా చెప్పడం జరిగింది. అవే మనకి ఒకటి బ్యాలెన్సింగ్ ఎలిమెంట్స్ అని చెప్తాం, రెండోది కెటలైటిక్ ఎలిమెంట్స్ అని చెప్తాం. నెక్స్ట్ మనకి దీంట్లో ఏంటంటే ప్లాంట్ న్యూట్రియంట్ కేటగిరీస్ అమ్మ. ప్లాంట్ న్యూట్రియంట్స్ క్లాసిఫికేషను అంటే మొక్కల పోషకాలు వర్గీకరణ. ఎందుకు చెప్తామంటే ఇక్కడ పోషకాలు అనేవి మొక్కల్లో ఎంత శాతం ఉపయోగపడతాయి, ఎంత గాఢతలో ఎంత కాన్సన్ట్రేషన్లో అవసరం, మొక్కల యొక్క కన్స్ట్రక్షన్లో అంటే ప్లాంట్ యొక్క కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణం జరగాలంటే ఈ ఎలిమెంట్స్ అనేవి ఎలా ఉంటాయి, అట్ ది సేమ్ టైం ఎటువంటి ప్రాపర్టీస్ అనేవి ఇవి పెర్ఫామ్ చేస్తాయి అనే దాన్ని బేస్ చేసుకుని మనకి ఏంటంటే ఇక్కడ ఈ న్యూట్రియంట్స్ని కేటగిరైజ్ చేసాడమ్మ. ఈ కేటగిరైజేషన్ అనేది ఏంటంటే మనకి మొత్తం ఒక 6 టైప్ కింద చెప్పాడమ్మ. దాంట్లో గ్రూప్ 1 అంటే 6 టైప్ చెప్పాడు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 5,
తర్వాత గ్రూప్ 6 అని మనకి మొత్తం 5 కేటగిరీ కింద చెప్పడం అనేది జరిగిందనమాట. అయితే మొత్తం గ్రూప్ 5 అండ్ గ్రూప్ 6 మొత్తం 6 కేటగిరీ కింద చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రూప్ 1లో కార్బన్ అండ్ ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్. చూడండి, ఇక్కడ కార్బన్ లేదా అకర్బన యౌగికాలతో ఉండే అణుఘటకాలు అంటే ఇక్కడ 2 ఉంటాయంట. 2 ఉంటాయి అంటే కార్బన్ కాంపోనెంట్స్ ఉంటాయి, కార్బన్ కాంపోనెంట్స్ ఉంటాయి, అకర్బన కాంపోనెంట్స్ 2 కూడా ఉంటాయి అన్నమాట. ఇనార్గానిక్ అండ్ ఆర్గానిక్ ఈ 2 కూడా కాంపోనెంట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటే వాటిని గ్రూప్ 1లో కేటగిరీలో చెప్పారనమాట. అంటే దాంట్లో ఇక్కడ ఏంటంటే మనకి మైక్రో మ్యాక్రో అనేది డిఫరెన్షియేషన్ అనేది ఉండదమ్మ. ఇక్కడ అన్నిటిని కలిపి డివైడ్ చేయడం అని జరుగుతుందన్నమాట. అన్నిటిని కలిపి డివైడ్ చేయడం, గ్రూప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో మనకి ఏంటంటే ఫస్ట్ గ్రూప్లో ఇన్ ఫస్ట్ గ్రూప్ ఇంక్లూడెడ్ ది ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్, దట్ ఈస్ ది నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, కాల్షియం, బేరియం ఇంకోటి ఏంటంటే ఐరన్, మెగ్నీషియం. ఇవి మనకి ఏంటంటే మనకి ఈ రకాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకి గ్రూప్ 2 ఇక్కడ గ్రూప్ 2లో ఓన్లీ కెటలైటిక్ యాక్టివిటీ అంటే కెటలైటిక్ యాక్టివిటీ ఉన్న వాటిని అన్నిటినీ కూడా అంటే ఎంజైమ్లకు ఉత్ప్రేరకాలుగా పనిచేసేటువంటి మూలకాలను మాత్రం ఉంచారు సెకండ్ గ్రూప్లో. అవి కాల్షియం కానివ్వండి, మెగ్నీషియం కానివ్వండి, పొటాషియం కానివ్వండి, ఐరన్, జింక్, కాపర్, మాల్బ్డినం, సోడియం, క్లోరిన్. ఈ రకాలు ఏంటంటే కెటలైటిక్ యాక్టివిటీగా ఉన్నటువంటి వాడిని సెకండ్ కేటగిరీ. అదే థర్డ్ కేటగిరీ అనుకోండి, ఇక్కడ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ 2 కూడా అంటే ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అంటే క్షయకరణ మరియు ఆక్సీకరణ రెండిట్లకు తోడ్పడేటువంటి వ్యవస్థలు. వీటితో పాటుగా ఏంటంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్కు తోడ్పడేటువంటి మూలకాలు అనమాట. చూడండి, ఇక్కడ థర్డ్ కేటగిరీ ఎక్కువ అనమాట. ఏంటి, ఆక్సిడేషన్ ప్రాసెస్ 1, రిడక్షన్ ప్రాసెస్ 2 అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఈ 3 రకాల ప్రక్రియలో పాల్గొనేటువంటి మూలకాలని ఈ థర్డ్ కేటగిరీలో పెట్టడం జరిగింది. ఇక్కడ ఫాస్ఫరస్, సల్ఫర్, ఐరన్, మ్యాంగనీస్, మాలిబ్డినం అండ్ కాపర్. చూడండి, ఇక్కడ ఫాస్ఫరస్, సల్ఫర్, ఐరన్, మెగ్నీషియం, మాలిబ్డినం అండ్ కాపర్ ఇవి ఇక్కడ మనకి ఏంటంటే ఈ థర్డ్ కేటగిరీలో పెట్టడం జరిగింది. సో ఫోర్త్ కేటగిరీ తీసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ ఈక్విలిబ్రియం అమ్మ. మీకు ఆల్రెడీ చెప్పాము ఈక్విలిబ్రియం అని, కానీ ఇక్కడ చెప్పాడు ఆల్రెడీ. అయాన్ యొక్క సమతుల్యం, ద్రవాభిసరణని నియంత్రణ చేసే మూలకాలు అంటే ఆస్మాసిస్ని కంట్రోల్ చేసేటువంటివి అట్ ది సేమ్ టైం ఈక్విలిబ్రియం. ఈ రెండిట్లో పార్టిసిపేట్ చేసే ఏంటంటే మూలకాలు. అక్కడ పొటాషియం 1, సోడియం 1, క్లోరిన్ ఈ 3 పెట్టడం జరిగింది దీంట్లో. నెక్స్ట్ మనకు ఫిఫ్త్ వన్ తీసుకుంటే ప్రేరణకాలుగా పనిచేస్తాయేమో. ప్రేరకాలుగా అంటే మోటివేటర్గా పనిచేస్తాయి అన్నమాట. ప్రేరణ కారకాలుగా పనిచేస్తాయి. మోటివ్ ఫ్యాక్టర్స్ అని చెప్తాం. ఇవి కోబాల్ట్, క్రోమియం, నికెల్, లిథియం, సీసియం, సెలేనియం. ఇక్కడ ఇవి మనకి మెయిన్గా చెప్పడం జరిగింది. అయితే మనకి ఫైనల్గా ఏంటంటే మనకి 6th కేటగిరీ ఉంటుంది. ఇక్కడ మనకి ఓన్లీ హెవీ మెటల్ మాత్రమే 6th కేటగిరీలో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ఈ 6th కేటగిరీలో ఇంక్లూడ్ చేసినటువంటి హెవీ మెటల్స్ అనేవి మనకు తెలుసు ఆల్రెడీ. ఏంటంటే మెర్క్యూరీ, కాడ్మియం, క్రోమియం, సెలీనియం, నికెల్ ఇటువంటి మూలకాలు ఏంటంటే కొన్ని ఉన్నాయి భార మూలకాలు వీటితో పాటు ఇంక్లూడ్ చేశారంట. ఇవి మనకి మెయిన్గా ఏంటంటే భారలోహాల కింద చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అయితే దీంట్లో మనకి ఏంటంటే రీసెంట్లో అంటే మనకి డిఫరెంట్ సైంటిస్టులు ఉన్నారండి. వాళ్ళు ఎవరంటే మనకి ఫిజియాలజిస్టులు అని చెప్తాం. మనకి ఇక్కడ ఈ ఫిజియాలజిస్టులు కానివ్వండి, అదేవిధంగా మోడ్రన్ అంటే ఆధునిక ప్రయోగాలు చేసినటువంటి మోడర్న్ ఎక్స్పెరిమెంట్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క పరిశీలన వల్ల ఏంటంటే మనకి కొన్ని న్యూ ఎలిమెంట్స్ అనేవి ఐడెంటిఫై చేయడం. సో దీస్ ఆర్ ది న్యూ ఎలిమెంట్స్ ఆల్సో యూజ్డ్ ఇన్ ది
ప్లాంట్ డెవలప్మెంట్ అంటే కొన్ని ఈ ఫిజియాలజిస్టులు కానివ్వండి, లేదంటే రీసెంట్ ట్రెండ్స్లో మనకి ఎవరైతే ప్లాంట్ యొక్క మినరల్స్ ఫంక్షనింగ్ మీద మినరల్స్ రోల్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసినటువంటి సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే కొన్ని న్యూ ఎలిమెంట్స్ కూడా ఐడెంటిఫై చేయడం అనేది జరిగిందిరా. ఆ న్యూ ఎలిమెంట్స్ ఏంటంటే మనకి ఇక్కడ చెప్పేది ఏంటంటే మనకి సోడియం, కోబాల్ట్, నికెల్ అండ్ సిలికాన్. సోడియం, కోబాల్ట్, సిలికాన్, నికెల్ ఈ 4 రకాల ఎలిమెంట్స్ని కనుగొనడం అని జరిగిందమ్మా. సో ఈ నాలుగు తీసుకుంటే ఇక్కడ ఏంటంటే సోడియం తీసుకున్నాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ ఎందుకని మనకి ఈ 4 రకాల ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేశారంటే ఇవి జనరల్గా మనకి దీని యొక్క రోల్ అనేది అంటే రిక్వైర్మెంట్ అనేది ప్లాంట్స్లో కొద్దిమేర మైన్యూట్ పర్సంటేజ్. కానీ ఈ ఎలిమెంట్స్ వల్ల ప్లాంట్స్లో ఒకవేళ లాస్ అయితే కనుక ఈ ఎలిమెంట్స్ అనేవి ప్లాంట్స్లో కొన్ని రోగ లక్షణాలు అంటే డెఫిషియన్సీ క్యారెక్టర్స్ అనేవి ఖచ్చితంగా కనిపించడం, వాటికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా వివరించడం. ఎందుకు వచ్చింది ఈ డెఫిషియన్సీ సిమ్టమ్ అనేది, అంటే వ్యాధి లక్షణం అనేది వచ్చింది అంటే దాని కంప్లీట్ రీజన్ అనేది సో అండ్ సో ఎలిమెంట్ అనేది క్లియర్ కట్గా చెప్పడం జరిగిందనమాట. ఆ ఎలిమెంట్సే ఈ సోడియం కానివ్వండి, సోడియం, కోబాల్ట్, నికెల్ అండ్ సిలికాన్, ఈ 4 ఎలిమెంట్స్ అనేవి చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోడియం తీసుకున్నాం అనుకోండి, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ట్రేస్ ఎలిమెంట్ అని చెప్తాం. ఇది ఎందుకంటే మనకి అవైలబిలిటీ ఏంటంటే మనకి Na+ అన్నమాట అయానిక్ ఎలిమెంట్లో ఉంటుంది. ఇది మెయిన్గా మనకి ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ అంటే ఫిజియలాజికల్ ఫంక్షన్స్ కనుక తీసుకుంటే ఇది ఆస్మాటిక్ సిస్టమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పొటాషియం లేదనుకోండి, సోడియం అనేది అంటే సోడియం ఈజ్ ఆల్టర్నేట్లీ ఫర్ ది పొటాషియం ఇన్ ఆస్మాటిక్ సిస్టమ్. అంటే ఆస్మాటిక్ సిస్టమ్ అనేది అంటే ఆస్మాసిస్ అనేది జరిగేటప్పుడు మనకి ఈ ఆస్మాసిస్ ప్రాసెస్లో ఇన్ కేస్ పొటాషియం లేకపోతే కనుక ఇది ఖచ్చితంగా సోడియం కూడా మనకి పెర్ఫామ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఎట్ ది సేమ్ టైం మనకి CO2 ఫిక్సేషన్ అంటే క్యాంప్ ప్లాంట్స్ ఉన్నాయమ్మా. క్యాంప్ ప్లాంట్స్ అంటే క్రాసుకులేషన్ మెటబాలిక్ ప్లాంట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. దీంట్లో మనకి ఏంటంటే ఎట్ ది సేమ్ టైం C4 సైకిల్లో ఈ రెండిట్లో కూడా ఏంటంటే మనకి CO2 ఫిక్సేషన్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తుందంట సోడియం. తర్వాత అమైనో యాసిడ్స్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఖచ్చితంగా కంట్రోల్ చేయడంలో కూడా మెయిన్గా ఇది కనిపించడం జరిగిందనమాట సోడియం. అందువల్ల ఇక్కడ మనకి ఈ ఫిజియలాజికల్ ఫంక్షన్స్ అనేవి ఖచ్చితంగా ఐడెంటిఫై చేశారు కాబట్టి దీన్ని న్యూ ఎలిమెంట్ కింద ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అట్ ది సేమ్ టైం మనకి డెఫిషియన్సీ కనుక తీసుకుంటే నెక్రోసిస్ కానివ్వండి, క్లోరోసిస్ కానివ్వండి, అట్ ది సేమ్ టైం సెల్ సైజ్ అనేది డిక్రీజ్ అవ్వడం, ఫ్లవరింగ్ అనేది ఆగిపోవడం, ఫ్లవర్ ప్రొడక్షన్ అనేది ఆగిపోవడం, ఇటువంటి క్యారెక్టర్స్ అనేవి ఈ 3 క్యారెక్టర్స్ కూడా ఈ డెఫిషియన్సీ సిండ్రోమ్లో ఐడెంటిఫై చేయడం అనేది జరిగిందమ్మా దీనికి సంబంధించి. సో ఇక్కడ మనకి దానికి సంబంధించింది కూడా చూడండి, ఇక్కడ దానికి సంబంధించింది కూడా మీకు ఏంటంటే మీకు ఆల్రెడీ ఒక పిక్చర్ అనేది షేర్ అవుతుంది చూడండి. దాంట్లో చెప్పాం మనకి ఆల్రెడీ చెప్పాను కదండి, ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, సోడియం, కోబాల్ట్, సిలికాన్ అండ్ నికెల్ అనేవి. ఇట్ ఈస్ ఆల్సో ఐడెంటిఫైడ్ యాజ్ ఏ న్యూ ఎలిమెంట్స్ బట్ ఇట్ ఈస్ ఏ వెరీ లో అమౌంట్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ది ప్లాంట్ డెవలప్మెంట్ అని చెప్పాం. అట్ ది సేమ్ టైం ఒకవేళ ఇన్ కేసు ఇవి కనుక లాస్ అయితే కనుక వీటి వల్ల డెఫిషియన్సీ సిండ్రోమ్స్ కూడా ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించింది ఆల్రెడీ మనకి సోడియం గురించి చెప్పాను మీకు ఆల్రెడీ. చూడండి ఒకసారి అది చూడండి, అక్కడ శరీరధర్మ క్రియలు చెప్పాం, లోపల లక్షణాలు కూడా చెప్పాం. నెక్స్ట్ మనకి సెకండ్ వన్ ఏంటంటే కోబాల్ట్ని కూడా ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఏ ట్రేస్ ఎలిమెంట్. దీన్ని కూడా ట్రేస్ ఎలిమెంట్గా గుర్తించడం జరిగింది. ఇది కూడా మనకి అయానిక్ స్టేట్ కనుక ప్లాంట్కి అవైలబిలిటీ ఏంటంటే CO2+ అమ్మ, CO2+లో మనకి అవైలబిలిటీ. సో మనకి ఫిజియలాజికల్ ఫంక్షన్స్ కనుక తీసుకుంటే CO2 ఫిక్సేషన్లో మెయిన్ రోల్ ఇది కోబాల్ట్ అనేది. అట్ ది సేమ్ టైం విటమిన్ B12లో కూడా మనకి
కాంపోనెంట్, ఇన్నర్ కాంపోనెంట్గా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం థర్డ్ వన్ ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్సో కెటలైటిక్ యాక్టివిటీ. అంటే కెటలైటిక్ యాక్టివిటీ అనేది ఉంది, కెటలిస్ట్గా పనిచేస్తుందంట. అది ఏ ఎంజైమ్ కంటే కార్బాక్సిలేజ్కి ఒకటి, పెప్టిడేజ్లు, ఈ రెండు ఎంజైమ్లకు కూడా ఖచ్చితంగా ఇవి కెటలిస్ట్ కింద పనిచేస్తుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ మనకి ఒకవేళ కోబాల్ట్ లాస్ అయిందనుకోండి, మనకి లీఫ్లన్నీ కూడా ఎల్లో కలర్లోకి మారడం. అట్ ది సేమ్ టైం మనకు ఇంకోటి ఏంటంటే లక్షణం ఇక్కడ పెరుగుదలను నిరోధించబడుతుందమ్మ. ఇక్కడ పెరుగుదలని నిరోధించబడుతుంది, డెవలప్మెంట్ కూడా ఆగిపోతుందంట. నెక్స్ట్ మూడో ఎలిమెంట్ తీసుకుంటే సిలికాన్. ఈ సిలికాన్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ మీరే చూడండి, చాలా వరకు ఏంటంటే జనరల్గా సర్వసాధారణంగా ఉండేటువంటి ఎలిమెంట్ మ్యాక్సిమం ఇది ఎక్కువగా ఏటిలో ఉంటుందంటే మనకి గడ్డి జాతి మొక్కల్లో ఉంటుందంట. ఎట్ ది సేమ్ టైము మనకి డయాటంలో కూడా ఉంటుందన్నమాట. ఇది మీకు ఆల్రెడీ చెప్తే మనకి ఇంటర్మీడియట్లో క్రైసోఫైట్స్ అనేటువంటి ఒక డివిజన్ గురించి చదువుతాము. క్రైసోఫైట్స్ అంటే మన ఆల్గేలో సబ్ గ్రూప్స్ అనమాట ఇవి. ఆల్గేలో ఈ క్రైసోఫైట్స్ గురించి చెప్పినప్పుడు మనకి ఇక్కడ డయాటమ్స్ అనేవి ఒక స్పెషల్ కేసెస్ ఉంటాయి. ఈ స్పెషల్లో డయాటమ్స్ మొత్తం కూడా ఏంటంటే సెల్ వాల్ మేడప్ ఆఫ్ సిలికాన్ అని చెప్తాం మనం అక్కడ. అంటే 2 సెల్ వాల్స్ ఉంటాయి, ఓవర్లాప్స్ ఉంటాయి, ఎపిథేకా హైపోథేకా అని చెప్తాం. ఆ ఎపిథేకా హైపోథేకా యొక్క వాల్ లేయర్స్ అన్నీ కూడా మనకి సిలికాతో కంపోజ్ అయ్యి ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఇది మనకి ఏంటంటే సిలికాన్. దీనికి కూడా ఉన్నాయమ్మ ఫిజియలాజికల్ ఫంక్షన్స్ అనేవి ఉన్నవి. ఒకటి చూడండి అక్కడ ఇచ్చాడు ఆల్రెడీ, ఇప్పుడు చెప్పిందే కణకుడ్యాలు అంటే సెల్ వాల్స్లో మనకు అనుఘటకంగా ఉంటుందంట. తర్వాత పెరుగుదలకు ప్రేరేపిత రకంగా ఉంటుందన్నమాట. అంటే మోటివేటర్గా ఉంటుందంట డెవలప్మెంట్కి. దాంట్లో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు డయాటమ్స్, ఇప్పుడు చెప్పాను కదండి అదే. నెక్స్ట్ మనకి ఇది కొద్ది మోతాదులో మనకి ఏంటంటే మనకి ఎక్కడైతే టాక్సిక్ ఎఫెక్ట్ ఉంటుందో దానికి ఇది ఏంటంటే కెటలిస్ట్ కింద, అంటే దానికి నిరోధకంగా పనిచేస్తుందమ్మ. అంటే టాక్సిక్ ఎఫెక్ట్ని కంట్రోల్ చేసేదానికైతే ఉపయోగపడుతుందని చెప్తాం. ఇది మనకి మొత్తం అనేది 3 అయినాయిరా. నెక్స్ట్ 4th వన్ కూడా ఉందమ్మ మనకి ఇక్కడ. 4th వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 4th వన్ ఇక్కడ మనకి 4th వన్ వచ్చేసరికి మనకి ఏంటంటే దీనికి సిమ్టమ్స్ చెప్పాలి కదా, లోప లక్షణాలు. పెరుగుదల తగ్గిపోవడం, నెక్స్ట్ బాష్పోశాఖం తగ్గిపోవడం, ప్రత్యుత్పత్తి భాగాల ఉత్పత్తి తగ్గిపోవడం. అంటే ఇక్కడ డిక్రీజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ కంట్రోల్ అని చెప్తాం. అదేవిధంగా డిక్రీజ్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ యూనిట్స్ అనమాట, తర్వాత డిక్రీజ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్, డిక్రీజ్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ప్రొడక్షన్ అని చెప్పొచ్చు అనమాట ఇక్కడ మనకి. ఇది మనకి ఏంటంటే మనకి కనిపించేటువంటి లక్షణాలు అనమాట సిలికాన్కి సంబంధించినవి. లాస్ట్ వన్ ఏంటంటే నికెల్ రా. దీన్ని కూడా ఏంటంటే ట్రేస్ ఎలిమెంట్స్ అని చెప్తాం. ఇది కూడా మనకి Ni2+ అయానిక్ స్టేట్లో మనకి మొక్కలన్నీ కూడా ఏంటంటే స్వీకరించడం జరుగుతుంది. ఇది మనకి ఏంటంటే మనకి దీంట్లో లోప లక్షణాలు అనేవి ఎక్కడ కనిపిస్తాయంటే మనకి ఇక్కడ మెయిన్గా లీఫ్ యొక్క కొన భాగాల్లో కనిపిస్తాయి ఇవి. ఇది ఒకటే మనకి ఇక్కడ. నెక్స్ట్ మనకి లీఫ్ యొక్క కొన భాగాలను కనిపిస్తుంది. ఇది మనకి మ్యాక్సిమం కోఫ్యాక్టర్గా పనిచేస్తుందమ్మా. కోఫ్యాక్టర్గా మనకి బయలాజికల్ యాక్టివిటీస్ ఉన్నాయి, దాంట్లో మనకి కోఫ్యాక్టర్గా పనిచేయడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ మనకి నెక్స్ట్ ఏంటంటే మనకి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయిరా. అది మనకి ఏంటంటే జనరల్గా ఉండేది, అంటే యాక్చువల్గా బెనిఫిషియల్ ఎలిమెంట్స్ అనేవి ప్లాంట్ యొక్క గ్రోత్ యాక్టివిటీస్లో ఎలాగ ఎఫెక్ట్ అవుతాయి. కొన్ని బెనిఫిషియల్ ఎలిమెంట్స్ అమ్మ, అంటే లాభదాయకమైనటువంటి మూలకాలు అని చెప్తాం. ఇవి మొక్కల మీద ఎలా పనిచేస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి అల్యూమినియం ఉందనుకుంటారా, ఇట్ ఈజ్ ఆల్సో బెనిఫిషియల్ ఎలిమెంట్. ఇది మనకి ఏంటంటే మొక్కజొన్న కానీ, సన్ఫ్లవర్ కానీ, లేదంటే తృణధాన్యాలమ్మ, అంటే దాన్ని తృణధాన్యాలు, తర్వాత బఠానీ మొక్కల్లో ఎక్కువగా ఇది మనకి డెవలప్మెంట్, అంటే
డెవలప్మెంట్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుంది ఈ మొక్కల్లో. అల్యూమినియం అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే ఇది కొన్ని రకాల చర్యల్లో కూడా మనకేంటంటే కెటలైటిక్ యాక్టివిటీ కూడా పెర్ఫామ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట అల్యూమినియం అనేది. నెక్స్ట్ మనకి సోడియం ఉందమ్మా. ఈ సోడియం కూడా అంతే. మనకి ఎలాగంటే మనకి చెప్పాం కదా ఆల్రెడీ, సోడియం అనేది మనం చెప్పాం కదా ఆల్రెడీ. ఏం చెప్పాం, మనకి పొటాషియంకి ఇది ఆల్టర్నేటివ్గా యూజ్ అవుతుందని చెప్పాం మనకి ఇక్కడ. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రాప్స్ మీద మెయిన్గా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. దీని యొక్క నీడ్ కూడా ఏంటంటే చాలా స్పెసిఫిక్గా ఉంటుందమ్మా నీడ్ సోడియంది. చూడండి ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎడారి మొక్కలు తీసుకుంటే యాట్రిప్లెక్స్ పిస్కారీ అనేటువంటి స్పీసీస్లో ఒకటి, తర్వాత హాలోఫైట్స్ కానివ్వండి, తర్వాత హాలోజిటాన్ గ్లూమేటరస్ అనేటువంటి ఒక ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్ కానివ్వండి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే సాల్ట్ ఏరియాలో ఉండేటువంటి మొక్కలు ఉంటాయి. వాటిని తెలుగులో లవణ ప్రియ మొక్కలు అని చెప్తాం. నెక్స్ట్ మనకి క్యాంప్ ప్లాంట్స్ అని చెప్తాం. క్యాంప్ ప్లాంట్స్ అనగా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాంప్ ప్లాంట్స్కి వచ్చేసరికి బ్రయోఫిల్లం. C4 ప్లాంట్స్ ఉన్నాయమ్మా. C4 ప్లాంట్స్ వచ్చేసరికి మనకి కొన్ని రకాలు ఉన్నాయి C4 ప్లాంట్స్లో. అవి ఏంటంటే షుగర్ కేన్ కానీ, వీట్. అంటే ఇవి ఏంటంటే మనకి ఈ వీట్, షుగర్ కేన్ ఆర్ వీట్, ఇవి కూడా ఏంటంటే మనకి ఇక్కడ మెయిన్గా మనకి ఫ్యాక్టర్గా ఉపయోగపడతాయి అన్నమాట ఇవి. అంటే మనం చెప్పినటువంటి ఈ 4 ఎడారి మొక్కలు కానివ్వండి, లవణప్రియ మొక్కలు కానివ్వండి, క్యాంప్ ప్లాంట్స్, C4 ప్లాంట్స్, దీంట్లో మనకి ప్రతిదానికి ఎగ్జాంపుల్ చెప్పాం. మనకి ఎడారి మొక్కలకి యాట్రిప్లెక్స్ అని చెప్పాం, లవణప్రియ మొక్కలకి హాలోఫైట్స్ అని చెప్పాం, క్యాంప్ ప్లాంట్స్కి బ్రయోఫిల్లం, C4 ప్లాంట్స్కి షుగర్ కేన్ అండ్ వీటికి తీసుకుంటే ఇవి కూడా ఏంటంటే మ్యాక్సిమం వీటిల్లో రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ యొక్క డెవలప్మెంట్ మీద దీని యొక్క ఎఫెక్ట్ని చూపిస్తుందమ్మా. నెక్స్ట్ ఇంకోటి ఉంది కోబాల్ట్ కూడా ఏంటంటే ఇది మెయిన్గా ఏంటంటే చాలా లో పర్సంటేజ్లో నీడ్ అనమాట ప్లాంట్ డెవలప్మెంట్కి. బట్ ఎక్కడంటే బ్లూ గ్రీన్ ఆల్గే, బ్యాక్టీరియా, తర్వాత నైట్రోజన్ ఫిక్సేషన్లో మెయిన్గా ఉపయోగపడుతుంది అనమాట ఇది. దీంట్లో మనకి మ్యాక్సిమం దేంట్లో ఎక్కువగా కనిపిస్తుంది అంటే టొమాటోలో, అట్ ది సేమ్ టైం రబ్బర్ ప్లాంట్స్ అనమాట, వీటిలో ఎక్కువ కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం మనకు తెలిసిందే విటమిన్ B12 కూడా ఉంటుందని చెప్పాం ఇంతకుముందు చెప్పిన దాంట్లో. నెక్స్ట్ మనకి సెలీనియం అనేటువంటిది ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఆస్ట్రోగ్లాసెస్ కానివ్వండి, హ్యాప్లోపేపర్స్ కానివ్వండి, జైలోరైజా అనేటువంటి మొక్కల్లో మెయిన్గా ఇది ఏంటంటే మొబైల్ ఎలిమెంట్గా పనిచేస్తుందమ్మా. సంచయనం చేసుకుంటాయి అనమాట. అంటే ఫాస్ఫేట్ యొక్క టాక్సిక్ ఎఫెక్ట్ని ఇది కంట్రోల్ చేస్తుందమ్మా. ఇది ఫాస్ఫేట్ యొక్క టాక్సిక్ ఎఫెక్ట్ని ఇది కంట్రోల్ చేస్తుంది సెలీనియం అనేది. అట్ ది సేమ్ టైం ఇట్ ఈజ్ ఆల్సో ఆల్టర్నేట్ ఫర్ ది సల్ఫర్కి ఆల్టర్నేట్గా కూడా ఇది పనిచేస్తుంది అనమాట. ఇది అదేవిధంగా మనకి ఏంటంటే ఇక్కడ ఇంకోటి చూడండి, సిలికాన్ ఒకటి ఉందిరా. సిలికాన్ కూడా ఏంటంటే మ్యాక్సిమం చెప్పాం కదా, మనకి సిలికాన్ ఎక్కడ ఉంటుందని చెప్పాం, గడ్డి జాతుల్లో ఎక్కువగా ఉంటుందని చెప్పాం. సిలికాన్ గడ్డి జాతుల్లో ఎక్కువగా ఉండటం అంటే జరుగుతుంది. అదేవిధంగా మనకి డయాటమ్స్లో కూడా ఉంటుందని చెప్పాం. ఇది కూడా ఏంటంటే పంట మొక్కల యొక్క పెరుగుదలలో మనకి మెయిన్గా ఎఫెక్ట్ అని చూడడం జరుగుతుంది. దీనివల్ల కూడా ఏంటంటే కొన్ని లోప లక్షణాలు కూడా ఐడెంటిఫై చేయొచ్చు. బాష్పోశాఖం యొక్క వేగం అనేది తగ్గిపోతుందమ్మా. సిలికాన్ కనుక తగ్గితే బాష్పోశాఖం వేగం తగ్గుతుందంట. టొమాటో అట్ ది సేమ్ టైము వరి అంటే ప్యాడీ ప్లాంట్స్లో తీసుకుంటే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ యొక్క డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇది మనకి ఎక్కడ చెప్పాం కదా ఆల్రెడీ, ఎక్కడ ప్రతి సెల్స్ యొక్క లేదంటే ప్లాంట్ యొక్క సెల్స్ యొక్క కుడ్యాలు అంటే సెల్ వాల్ మీద మనకి ఇది కవచం లాగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే కవచం లాగా ఉంటుందో ఏం చేస్తుంది మనకి ఇక్కడ, ఇట్ కెన్ బి ప్రొటెక్ట్ ఫ్రమ్ ది డిసీజ్ అనమాట. అంటే డిసీజ్ యొక్క ఎఫెక్ట్ నుండి మనకి ఇది కాపాడుతూ ఉంటుందని చెప్తా ఉన్నట్టు ఇక్కడ మనకి. నెక్స్ట్ మనకి ఏంటంటే రస్ట్, అంటే దీంట్లో ఏ వ్యాధి నుండి కంట్రోల్ ఎక్కువగా ఉంటుందంటే రస్ట్ కానీ, మిల్డ్యూ కానీ, ఇటువంటి డిసీజుల గురించి మనకి ఫంగిసైడల్ డిసీజ్ నుంచి మనకి ఎక్కువగా ఈ సిలికాన్ అనేది ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుందమ్మా. ఇది మనకి ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా జనరల్గా ఉన్నటువంటి ప్లాంట్లో ఉన్నటువంటి మూలకాల యొక్క గ్రూప్స్ అనమాట. అంటే బేసిక్ మనకి ఏంటంటే డిఫరెంట్ అనమాట. అంటే మనకి ఉపయోగపడే మూలకాలు కానివ్వండి,
లేదంటే వాటి యొక్క ఫంక్షన్స్, బయలాజికల్ యాక్టివిటీస్ కానివ్వండి, లేదంటే శరీరం అంటే మొక్కల యొక్క పెరుగుదల బట్టి మనకి ఏంటంటే మూలకాలు అనేది ఇలాగ డిఫరెంట్ గ్రూప్ కింద డివైడ్ చేయడం జరిగిందమ్మా. ఓకే, థ్యాంక్ యూ.